అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ సంతోష్ ఇన్ ద కిడ్స్. అండ్ ఇప్పుడైతే నేను ఈ చిన్న హారం మా మదర్ చేశారనమాట. అండ్ చాలా రోజులు అయితే కదా వీడియో పెట్టి, ఈ వీడియోకి మంచి వ్యూస్ మంచివి ఇస్తారండి ఆశిస్తున్నాను. అండ్ ఇలా అయితే చిన్న ముత్యాలు పెట్టారనమాట, వైట్ ముత్యాలు 3 లైన్స్ పెట్టి చోకర్ చేశారు. ఇది నాకు కుదరలేదన్నమాట వీడియో చేయడానికి, కాబట్టి ఏమనుకోకండి. అండ్ ఈ వైట్ ముత్యాలతో ఆ చోకర్ అనేది చేశారనమాట. అండ్ ఇప్పుడు పెద్ద హారం అనేది చేయబోతున్నాం, సేమ్ అదే పూసలతో, వైట్ పూసలతో. కాబట్టి అదైనా చూపిస్తే మీరు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి చూపించేస్తున్నాను. సరిపోదండి, వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడైతే మనకి ఇలాగ ఫస్ట్ లైన్ మేము చేస్తాము, మాకు కుదరలేదన్నమాట వీడియో తీయడానికి, గబగబా చేసేసామన్నమాట. కాబట్టి 3 లైన్స్ అయితే ఇలాగ ఎక్కించేసుకొని, ఆ లాకెట్ కూడా మీకు బయట దొరుకుతుంది, మేము అన్నీ బయట తీసుకున్నాం. ఆ లాకెట్కి మనం కట్టేసుకొని ఇది కూడా పెట్టేసుకున్నామంటే సరిపోద్ది అనమాట. మేము 3 లైన్స్ చేస్తున్నాం, యూ షేప్లో కావాలన్నమాట. 3 లైన్స్ యూ షేప్, ఎందుకంటే ఆరం 3 లైన్స్ మేము చేస్తున్నాం కాబట్టి మంచిగా రావాలని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. మంచిగా వస్తేనే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ మా మదర్ ఎక్కిస్తున్నారనమాట ఒక్కొక్క వైట్ పూస్ అనమాట. మేము విడివిడిగా గుప్పగా తీసుకున్నాం అనమాట. అంటే మాకు లెక్కనే తెలీదు, మేము యూ షేప్లో చేద్దాం అనుకుంటున్నాం. సేమ్ సమానంగా ఎన్ని పూసలు వస్తే అంతే చాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ మనకి యూ షేప్లో రావాలి కాబట్టి ఎక్కువ పూసలే పడతాయి. మాకైతే అంచనా కొద్దీ వేసేసుకుందాంలే అని చెప్పేసి కొన్ని గుప్పుగా పక్కన పెట్టుకున్నాము. మొత్తం హడావిడి ఎందుకు అని చెప్పేసి యూ షేప్లో మంచిగా వచ్చేస్తే మీకు కూడా అంచనా తెలిసిద్ది కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాగా కొంచెం ఒక్కొక్క దారానికి ఇలా సూది అయితే ఎక్కిచ్చేసాను, అయిపోయింది. అంటే టైం వేస్ట్ ఉండకూడదు కాబట్టి మా మదర్ ఇలా ఒక్కొక్క దానికి సూది ఎక్కిచ్చేసారు. మళ్ళీ ఇదయ్యాక మళ్ళీ ఇంకో దానికి సూది ఎక్కించాలని టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కరు కూర్చొని ఒక్కొక్క దానికి సూది ఎక్కిచ్చేయచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాం మేమైతే. ఇవన్నీ ఒక దారికి ఇలా సూదెక్కిచ్చేసాము, ఇంకో దారికి కూడా ఇలాగే సూదెక్కిచ్చేసాము. ఇక్కడ ఆధారానికి సంబంధించిన కొంచెం పెట్టింది, దాని లెక్క అనేది ఏం లేదు మాకు, మేము కొంచెం విడివిడిగా పెట్టుకున్నాము ఇక్కడ వైట్ పూసలు. కాబట్టి మంచిగా ఎక్కిచ్చేసేయచ్చు అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. ఇప్పుడు ఇదిగోండి, ఇది దారం ఉంది కదా, అలాగా ఆ దారంకి ఎక్కించాలి. ఇక్కడ మా మదర్ అనేది ఎక్కిస్తున్నారు, నేను కూడా ఎక్కించాలి అని చెప్పేసి ఎక్కిస్తున్నాను. అండ్ ఇదైతే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మా మదర్కి చాలా ఇష్టం ఇలా చేయడం అనేది. చాలా రోజులు అంటే మా మదర్కి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు చాలా రోజుల నుండి. కాబట్టి ఇప్పుడు అయిపోయిందనమాట, మంచిగా సాటిస్ఫాక్షన్. కాబట్టి మంచిగా ఈ పూసలు తీసుకొని ఒక్కొక్క దారానికి ఇలాగ సూదెక్కిచ్చేసుకున్నాం కాబట్టి ఒక్కొక్క దానికి మంచిగా ఎక్కిచ్చేసేయచ్చు. ఎందుకంటే టైం వేస్ట్ ఉంది, ముందు చెప్పాలంటే టైం వేస్ట్ ఉండకూడదు అని చెప్పేసి మా మదర్ అలా పెట్టారు. ఇక నేను ఎక్కిస్తున్నాను చూడండి. అండ్ ఈ పూసలు అనేది మీకు కొంచెం చిన్నగా ఉంటే సపరేట్ సూది తీసుకోవాలండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పా కదా, ఒక్కొక్క థ్రెడ్కి మంచిగా థ్రెడ్ అనమాట, మై మిస్టేక్ దారం అనేసాను, అది థ్రెడ్కి మనం ఇలాగ పూసలు అనేవి ఎక్కిచ్చేసుకోవాలి. ఐ హోప్ మీకు నచ్చుతుందని ఆలోచిస్తున్నాను, మీకు హెల్ప్ఫుల్ అయిద్దని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, ఇలాంటి మంచి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను. అండ్ చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ చేసుకోవడాను. అండ్ ఇలా కొంచెం పెట్టుకున్న తర్వాత ఇక్కడ మొత్తం మేమంతా 3 ఎక్కిచ్చేసామన్నమాట. ఎక్కిచ్చేసి అది పెట్టి ఇక్కడ మా మదర్ మంచిగా టైట్ చేస్తున్నారు, ఆ థ్రెడ్ని ఊడిపోకుండాను కుడుతున్నారనమాట. మీరు చూడొచ్చు, నాకు జలుబు చేసింది కాబట్టి నా గొంతు కూడా మారిపోయి ఉంటుంది. అండ్ మంచిగా గట్టిగా కడుతున్నారనమాట. 3 అయిపోయింది, అంటే 3 కాదు 2 ఫస్ట్ అయ్యాయి అనమాట. 2 అయ్యాక అలా దారం వేసి కట్ చేస్తారు, అంటే ఒక్కొక్క పూస అంటే ఒక్కొక్క దాన్ని ఇలాగ చేసి కడతారనమాట. ఈ 3rd దానికి వచ్చేసరికి మాకైతే పిచ్చెక్కేసింది, ఎందుకంటే ఒక పూస ఎక్కువ అయింది, ఒక పూస తక్కువ అయింది. ఇప్పుడైతే తక్కువ అయినాయి 2 పూసలు, మళ్ళీ ఎక్కిచ్చేసి మళ్ళీ పెడుతున్నాము, మా మదర్ పెడుతున్నారు ఇక్కడ. అదిగోండి పూస ఎక్కిచ్చేసాము, ఒక 2-3 పూసెస్ తక్కువ అయ్యాయి, వైట్ పూసలు. ఇలాగా 4-3 అలా ఎక్కిచ్చేస్తే అలా పెట్టింది, ఇంకా సూది ఊరిపోయింది అనమాట. ఇంకా పిచ్చి చిరాగే వేసింది మాకైతే, ఇంకా పడతాయి ఈలోపు సూది ఊరిపోయింది అనుకున్న సూది.
కాబట్టి మాకైతే పిచ్చెక్కేసింది థర్డ్ దానికి అనమాట. చాలా మెంటల్ వచ్చేసింది. అండ్ మా మదర్ పెడుతున్నారు ఇక్కడ దారం. అదే సూది ఉంటుంది కదా థ్రెడ్కి, ఆ సూది అనేది ఊడిపోయింది ఇలా పెడుతున్నప్పుడు. ఇంకా మళ్ళీగా మంచిగా చూసుకొని అంచనా వేసుకొని మళ్ళీ పెడుతున్నారు మా మదరు. ఇక్కడ అయింది కాబట్టి థర్డ్ దానికి కూడా ఇలాగా మంచిగా చూస్తున్నారు. కరెక్ట్ సరిపోయింది అనుకుంటే మనం మంచిగా వేసేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇలాగ థర్డ్ పూస అంటే థర్డ్ లైన్కి కూడా విడివిడిగా కడుతున్నారు. 3 కలిపేసి కట్టడం కుదరదంట, నేను అడిగాను. అండ్ ఇలా విడివిడిగా కట్టేస్తారు అనమాట. మీకు చూడండి ఇది ఎలా కడుతున్నారు అనేది. నేను అంత క్లారిటీగా తీయలేకపోయాను వీడియో అనేది, ఎందుకంటే మా మదర్ అప్పటికే కంగారులో చేసేస్తారు అది. కాబట్టి ఇంకా నాకు అది సరిగ్గా తీయడం రాలేదు. మీకు ఏమైనా అందమైతే బాగుంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, అలా థ్రెడ్ అనేది కట్టుకోండి. ఆల్వేస్ మీకు తెలిసి ఉంటుందని మా మమ్మీ అంటున్నారు. మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. కానీ ఇది కొంచెం యూస్ఫుల్ అవుద్ది, మంచి మంచి క్రియేటివిటీకి అలా యూజ్ అవుద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అక్కడ చిన్న పింక్ కలర్ చూసారు కదా, అది వచ్చేసి మేము బయట ఎక్కడ కొనలేదు. అండ్ మా దగ్గరే ఉన్న తోనే మేము చేసాము, బయట ఎక్కడ కొనలేదు అన్నమాట. ఇలాగ మేము థ్రెడ్ కట్టేసుకున్నాము. థ్రెడ్ కట్టేసాక ఇలా కట్ చేసేస్తే సరిపోద్ది. కట్ చేసేసి మంచిగా ఒకసారి చూసుకోవాలి 2 సమానంగా వచ్చాయా లేదా అని చెప్పేసి. చూసారు కదా, 2 ఇలా సమానంగా వస్తే ఇంకా మన నెక్లెస్ సరిపోద్ది అండ్ అయిపోయినట్టే. దానికి మనము వేసుకోవాలి కాబట్టి మీకు బయట మనం తీసుకుంటే ఇలా లాగేది పెట్టేది ఉంటుంది కదా, దానికి ఒక లింక్లా ఉంటుంది అనమాట. ఆ లింక్ తీసేసి ఈ లింక్ పెట్టుకుంటే మనం మంచిగా పెట్టుకోవచ్చు. ఇది మా మదర్ చూపిస్తున్నారు. ఆ లింక్ తీసుకొచ్చి ఈ లింక్ దగ్గర పెట్టేసామంటే సరిపోద్ది. మనం మంచిగా పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది. నేను ఇలా వేసుకున్నాను అనమాట. అండ్ ఇదైతే నేను ఇటువైపు పెట్టడం కారణం ఏంటంటే మనకి ఇలా ఉండాలి కాబట్టి మంచిగా ఉండాలని. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ బాయ్.